నేను మీ పద్దుని అండ్ మీరు చూస్తున్నారు లక్ష్మి గ్యాలరీ. సో టుడే అయితే నేను ముందు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. మన టాపిక్ తెలుసుకోవాలందా? అయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. సో టాపిక్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. మామూలుగా మన అమ్మాయిలు స్కిన్ మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటి స్కిన్ మీద పింపుల్స్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ, అండ్ ఫేస్ డల్గా ఉండటం కానీ ఇలాంటివి చాలా వస్తున్నప్పుడల్లా మనకు చాలా ఇరిటేట్గా అనిపిస్తుంటుంది. సో కొంతమంది ఏంటంటే పార్లర్స్కి వెళ్ళి డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ అండ్ ఫేషియల్స్ ఇలాంటివి చాలా యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఇంట్లోనే న్యాచురల్ రెమెడీస్ యూజ్ చేస్తూ మన స్కిన్ని బ్రైట్గా పెంచుకోవడానికి, అంటే వితౌట్ మేకప్ కూడా మన ఫేస్ అనేది చాలా బ్రైట్నెస్గా ఉండడానికి నేనైతే ఒక రెమెడీ యూజ్ చేస్తానండి. చాలా బాగా వర్కౌట్ అయింది. ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, ఏదైనా కానీ ఫస్ట్ నేను యూజ్ చేస్తాను. సో నాకు చాలా మంచిగా వర్కౌట్ అయింది. సో నార్మల్గా అయితే నేను ఎటువంటి మేకప్ కూడా వేయను అండ్ నేను యూట్యూబ్ వీడియోస్ కూడా చాలా చేస్తుంటాను కదా. సో ఎటువంటి మేకప్ అయితే ఉండదన్నమాట, చాలా న్యాచురల్గా చేస్తాను. అండ్ ఓన్లీ లిప్స్టిక్ అయితే వేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో లిప్స్టిక్ ఒకటే వేస్తాను. సో అలాంటి బ్రైట్గా నేనైతే దానివల్లనే నేను చాలా ఫేస్ అనేది చాలా మంచిగా బెటర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది నాకు. సో అందుకనేసే ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకనేసే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఆ రెమెడీస్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని మీకు తెలుసుకోవాలి కదా. సో లేట్ చేయకుండా ఆ రెమెడీస్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలో ఏంటని మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ చూడండి, నేనైతే మన ఫేస్ బ్రైట్నింగ్ కోసం ఫస్ట్ అయితే పేస్ట్ తయారు చేయబోతున్నాను. అండ్ దానికంటే ముందు ఒక కప్ అయితే ఎంటీ కప్ అండి, ఇందులో ఏం లేదు. సో ఈ ఎంటీ కప్ అయితే తీసుకున్నాను. అండ్ ఇందులో అయితే నేను 1 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ అండి. సో ఈ కర్డ్ని నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అండ్ కర్డ్ అనేది మనకు ఫేస్ అనేది చాలా బ్రైట్నింగ్గా అండ్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండడానికి మనకు కర్డ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ముల్తానీ మట్టి. సో మనకు ముల్తానీ మట్టి కూడా చాలా బాగా ఫేస్కి మంచి బ్రైట్నెస్గా చాలా యూజ్ అవుతుంది. సో అందరికీ తెలిసిందే ముల్తానీ మట్టిలో ఇది బంజారాస్ అనమాట. సో మనకు 100% వచ్చేసి న్యాచురలే. అండ్ దీన్ని ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసుకుందాం. సో మనం దీన్ని బాగా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఓన్లీ విత్ 2 ఇంగ్రీడియంట్సే మనం దీంట్లో మిక్స్ చేసాము. ఈ 2 ఇంగ్రీడియంట్స్ వల్లనే మన ఫేస్ అనేది చాలా బ్రైట్నింగ్గా ఉంటుంది. అండ్ మనకి ఎటువంటి యాక్నీ ప్రాబ్లం ఉన్నా కూడా ది బెస్ట్ రిజల్ట్ అయితే మనం చూస్తామన్నమాట. చాలా వరకు యాక్నీ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. సో చాలామందికి ఫేస్ మీద హోల్స్ అలాంటివి కూడా చాలా వరకు ఉంటాయి కదా. సో పింపుల్స్ వల్ల మచ్చలు ఇలాంటివి చాలానే చూస్తుంటాం మనము. సో అలాంటివి కూడా మనం ఇది యూజ్ చేయడం వల్ల ఓన్లీ 2 రెమెడీస్ మాత్రమే. సో ముల్తానీ మట్టి అనేది మనము బయట నుంచి తీసుకొని రావాల్సిందే, తప్పదు. అండ్ అలాగే కర్డ్ అనేది మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సో ఏం ప్రాబ్లం ఉండకుండా మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ముల్తానీ మట్టి కూడా మనకు తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. సో ఎక్కువ కాస్ట్ ఏం అనుకోకుండా మనము తక్కువలోనే కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం అయితే పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. సో మనకు ఈ విధంగా పేస్ట్ అనేది తయారవుతుంది అనమాట. సో ఇది మనం ఫేస్ మీద అప్లై చేయడం వల్ల మనకు యాక్నీ ప్రాబ్లం ఉండదు. అండ్ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా అండ్ బ్రైట్గా అనిపిస్తుంది. మనం ఇది ఎక్కడైనా అంటే మన పార్టీస్కి, ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి వెళ్ళే ముందు కూడా అంటించుకోవచ్చు. లేకపోతే మీకు ఓపిక ఉంటే డైలీ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఇది చెప్తుంటారు, నార్మల్గా అడుగుతూనే ఉంటారు ఎన్ని ఏజ్ అంటే మనకి ఏజ్ ఎంత ఉండాలి ఇది అప్లై చేయాలంటే అని. సో మనకు చిన్న పిల్లలకైతే అవసరం ఉండదండి, మనం పెద్దవాళ్ళ నుంచి ఇది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో మనకు కనీసం ఒక 18 ఇయర్స్ అన్నా ఉంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే మనకు స్కిన్ అనేది చాలా వరకు అంటే చిన్న పిల్లలకి స్మూత్గా అంటే చాలా సెన్సిటివ్ కదా. సో అందుకనేసి అనమాట. సో మన వయసు అంటే మనమైతే చాలా బాగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో మనమైతే దీన్ని ఇలా పేస్ట్ లాగా ఈ విధంగా చేసుకోవాలి. మళ్ళీ అంత గట్టిగా కాకుండా మరి అంత వాటర్ లాగా కాకుండా మనకు
మీడియంగా ఉండేలాగా ఇలా చేసుకోవాలన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు నేనే అప్లై చేసి చూపిస్తాను. సో నా హ్యాండ్ మీద నేను అప్లై చేసి చూపిస్తాను. సో మీరు కూడా ఎలా వచ్చింది ఏంటి అని నాకు కామెంట్ పెట్టి, సో మీకు వర్కౌట్ అయిందా లేదా అనేది నాకు తెలియాలంటే డెఫినెట్గా మీరైతే కామెంట్ చేయాలి. కాబట్టి సో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు నేనైతే నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను, అండ్ మీరు కూడా అదే విధంగా అప్లై చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది నా హ్యాండ్ అనమాట. సో నా హ్యాండ్ మీద నేను అప్లై చేసి చూపిస్తాను, అండ్ మీకు కూడా అదే విధంగా చూడండి. సో మనం ఇదైతే ఇందాక తయారు చేసుకున్నాం కదా పేస్ట్, సో అదే అనమాట. సో మనం ఇందులో ఏంటి కూడా మిక్స్ చేయలేదు, ఓన్లీ ఆ 2 రెమెడీసే మనం దీంట్లో మిక్స్ చేసుకున్నాం అంతే. సో ఇప్పుడు నేనైతే అప్లై చేస్తాను చూడండి. సో బిఫోర్ అనమాట ఇది నా హ్యాండ్. సో నేనైతే ఇప్పుడు అప్లై చేస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్లో నేనైతే చాలాసార్లు యూజ్ చేశాను. ది బెస్ట్ రిజల్ట్ అయితే నాకు నిజంగా అంటే వచ్చిందనమాట. అండ్ స్మెల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా మీరు 1 వీక్ అలా చేస్తే చాలండి, మీకంటూ ఒక మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారనమాట. మనకి పేస్ట్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, అండ్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ నార్మల్గా చాలామంది పార్లర్స్కి అలవాటు అయిపోయి ఉంటారు కదా. సో మేబీ కొంచెం ఇవి యూజ్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలా కాకుండా ఒకసారి దీన్ని కూడా యూజ్ చేయండి, మీకంటూ ఒక మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు. సో మనం ఇలా 5 minutes, ఒక 5 to 10 minutes వరకు అయితే మసాజ్ చేస్తూనే ఉండాలండి. మనకి ఇలా ఏదైనా కానీ నేను ప్రతిదీ చెప్తూనే ఉంటాను. ఎప్పుడు మనం ఏదైనా ఇలా అప్లై చేస్తున్నాము అంటే దానికి మసాజ్ అనేది కంపల్సరీగా మనం చేస్తూనే ఉండాలి. ఏదైనా కూడా మనకు మసాజ్తోనే చాలా వరకు రిజల్ట్ వస్తుంది మనకు. సో మనం ఇలా అంటే అప్ అండ్ డౌన్ కాకుండా మనం అప్ అండ్ డౌన్లోనే ఇట్లా సర్కిల్ మోషన్లో చేయాలన్నమాట. చాలామంది యాక్నీ ప్రాబ్లం వల్ల చాలా సఫర్ అవుతుంటారు. మేబీ అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా యాక్నీ అనేది పక్కానే ఉంటుంది. సో అలాంటి యాక్నీ ప్రాబ్లం ఉన్నా కూడా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇదైతే యూజ్ చేస్తే మీకు చాలా వరకు యాక్నీ ప్రాబ్లం కూడా చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఆఫ్టర్ అంటే 5 to 10 minutes వరకు ఇలా ఉంచేసి ఆఫ్టర్ 10 minutes తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇప్పుడు దీన్ని ఇలానే వదిలేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూసారా, నేనైతే ఒక 10 minutes అయితే ఇట్లానే వదిలేసాను. మనకు కొంచెం డ్రై అయినట్టుంది. సో ఇప్పుడు నేనైతే వాష్ చేసి చూపిస్తాను, ఏ విధంగా ఏంటి ఎలా అనేది మీకు చూపిస్తాను. అండ్ మీరు క్లీన్ అండ్ క్లియర్గా చూడండి. సో ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ చూడండి, నేనైతే హ్యాండ్ వాష్ చేసుకొచ్చాను. సో బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అంటే మీరే చూస్తున్నారు. సో మనం ఈ హ్యాండ్కి అనమాట అప్లై చేసింది. సో ఈ హ్యాండ్ని మీరు గమనించినట్లయితే మనకి ఇది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. సో అలానే మన ఫేస్ మీద ఎటువంటి యాక్ని ప్రాబ్లం ఉన్నా ఏమున్నా మన ఫేస్ మీద ఈ రెమెడీ యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట. సో మనకి ఎక్కడ కూడా యాక్ని ప్రాబ్లం అయితే ఉండదు. సో చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది. ఫేస్ అనేది చాలా బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మంచి టాపిక్ చెప్పుకున్నాం. అండ్ అలాగే మనం వీడియోస్ చూస్తూ ఉండండి, ఎలా వచ్చింది ఏంటి అనే కామెంట్స్ కూడా పెడుతుండండి. అండ్ అలాగే ఈ రెమెడీ కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని నాకు కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ నన్ను ఫాలో అవుతుందండి. టేక్ కేర్ అండ్ బాయ్.